డీటెయిల్స్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పొత్తులపై ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పొత్తులపై ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, టీడీపీ, బీజేపీల పొత్తు కుదిరి సీట్ల పంపకానికి సంబంధించి అవగాహన కూడా కుదిరినట్టు సమాచారం అందుతుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం పెట్టి ఆ బీజేపీ అధిష్టానంతో అమితం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో గత రాత్రి దాదాపుగా 12:30 గంటలకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి. 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న సంకేతాలు పంపిన నేపథ్యంలో ఈ రోజు ఒకసారి వచ్చి కలవాల్సిందిగా అమిత్ షా చెప్పారు. మరి దీంతో మరికొద్ది సేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా నివాసానికి వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యి ఫైనల్ ప్రచారం చేసి ఆయనకి మర్యాదగా పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి విజయవాడకు ఒకే విమానంలో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సీట్ల ఒప్పందానికి సంబంధించి బీజేపీ, టీడీపీ మధ్య ఒక తీవ్రమైన కసరత్తు అయితే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 10 సీట్లు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ చేసింది. 10 ఎంపీ స్థానాలు కావాలి. ఎందుకంటే టార్గెట్ 400 పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో 400 సీట్లు గెలుపొందాలంటే కంపల్సరీగా సౌత్ నుంచి 40 నుంచి 50 ఎంపీ సీట్లు గెలుపొందాలి అని చెప్పేసి బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందుకే టీడీపీతో జరిగిన ఒప్పందంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 సీట్లు తగ్గేది లేదు అంటూ కూడా ఇక బీజేపీ చెప్పడంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ గురయ్యారు. మరి అసలే లోక్సభ స్థానాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన లోక్సభ స్థానాలు 25 ఉండటంతో ఇక 10 సీట్లు బీజేపీకి ఇచ్చేస్తే ఆ ప్రభావం అవకాశం ఉంది కాబట్టి 10 సీట్లు ఇచ్చేది లేదని కరాఖండిగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఇక్కడ డిలే జరిగింది. మరి ఏది ఏమైనా సరే తర్జన భర్జన పడిన తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నలుగురు కూడా కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చారు. మరి ఈ ఒప్పందంలో అయితే ఫైనల్ గా 8 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. దానికి చర్చండిరా చంద్రబాబు అన్నారు. ఆఖరికి 7 సీట్లకి బీజేపీ దిగింది. అయినా కానీ చర్చండిరా అన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో వాయిదా పడింది. మరి ఈ గత రాత్రి దాదాపుగా ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫోన్ల ద్వారా మాట్లాడి ఒక అవగాహనకు వచ్చారు. మరి వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా 5 సీట్లు ఇవ్వడానికి ఈ చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆ 5 సీట్లు కూడా బీజేపీ కోరింది ఏంటంటే అట్లీస్ట్ 7 సీట్లు ఇవ్వండి. చంద్రబాబు ఫైనల్ గా 5 సీట్లు ఇస్తామన్నారు. అరకు, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, దాంతోపాటు హిందూపురం ఈ 5 సీట్లు ఇష్టానికి టీడీపీ సిద్ధమైంది. కాకపోతే అదనంగా తిరుపతి, నరసాపురం కూడా కావాలని చెప్పేసి బీజేపీ పట్టుబడుతుంది. మరి తిరుపతి, నరసాపురం ఇచ్చేందుకు కూడా టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో కేవలం 5 స్థానాలు మాత్రమే సరిపెట్టుకోవాల్సింది బీజేపీ. మరి దీనిపై ఈ రోజు ఒక ప్రకటన కూడా దేశ రాజధాని ఢిల్లీ లేదుకు ఒక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో గెలవాలి అంటే కంపల్సరిగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాల్సిందే అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరి అలా వెళ్తేనే ఇక్కడ గెలుపు సాధ్యమవుతుంది. మరి బీజేపీ ఊగిసలాగా చేసింది 2 రోజుల పాటు దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటుపై సరైన అవగాహన సరైన ఒప్పందం కుదరక 2 పార్టీలు కూడా తర్జన భర్జన పడ్డాయి.
ఫైనల్ గా బీజేపీకి 5 ఎంపీ సీట్లు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. మరి ఇక దీంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీజేపీ టీడీపీ జనసేన కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే దీంతో ఇక ఎన్నికల సమరశంకాన్ని పూరించేందుకు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే విమానంలో ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయినట్టు తెలుస్తోంది. పొత్తుపై ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై అటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, అదేవిధంగా 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్టు కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, బీజేపీకి 5 ఎంపీ సీట్లు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అధికారిక ప్రకటన, క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంకా బిఫోర్గా కూడా ఏమైనా రావచ్చా? ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్? చిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా గత 2 రోజులుగా అయితే ఢిల్లీలోని మకాం వేసి ఢిల్లీ పెద్దలను అయితే కలిసేందుకైతే అక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా నిన్న అమిత్ షాని కలవడానికి అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమిత్ షాకి కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన అమిత్ షాని కలవలేకపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు అమిత్ షాని అయితే మీట్ అవడం జరిగింది. అమిత్ షా నివాసంలో అమిత్ షాని కలవడం జరిగింది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా నివాసానికి అయితే రానున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇరువురు నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై ఏ టికెట్లు ఎవరెవరు పోటీ చేయాలనే అంశం పైన ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఏదైతే జనసేన పార్టీ 5 టికెట్లు మరియు టీడీపీ 94 కాకుండా మిగిలిన స్థానాల్లో ఎక్కడెక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యం అయితే కనుక బీజేపీ 3 పార్టీలు కలిసి ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశం పైన కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ అధిష్టానానికి అటు టీడీపీ, జనసేన నేతల ఇరువురు మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా కొందరు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఊరు భేటీ అనంతరం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసి ఢిల్లీ పరిణామాలపైన, ఢిల్లీలో ఏమేమి జరుగుతుందనే అంశాలపైన ప్రజలందరికీ కూడా ప్రెస్ మీట్ ద్వారా వివరించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పొత్తు ఉన్నట్లయితే బీజేపీతో కలుపుకుని ప్రెస్ మీట్ ఉంటుంది. పొత్తు లేనట్లయితే కనుక బీజేపీ లేకుండా ఇరువురు నేతలకు కూడా ప్రెస్ మీట్ పెడతారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక తెర అయితే పడబోతోందని మాత్రం మనం చెప్పాలి. చందు, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పొత్తులకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయినట్టు తెలుస్తోంది. కాసేపట్లో కూడా అధికారికంగా ఈ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరినట్టు తెలుస్తోంది. ఇక మొత్తం మీద బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు అటు టీడీపీ సైతం అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అది ఈరోజు 2 గంటల ప్రాంతంలో ముందుగా కావచ్చు, 2 గంటల తర్వాత అధికారికంగా అయితే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రస్తుతం చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక అయితే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే మరి కాసేపట్లో కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ మీటింగ్ తర్వాత కూడా ఇరువురు కూడా ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు. ఇక కొద్దిసేపట్లోనే అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో అనేక హైడ్రామాల మధ్య ఉత్కంఠకి తెరలేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా తోటి భేటీలో పాల్గొనేటటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి పొత్తుల మీద క్లారిటీ రావడమే కాకుండా ఎవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద అధికారిక ప్రకటన వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమి ఫలితాలు కావచ్చు, కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీలో మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పట్ల నిన్న రాత్రే ఏపీ బీజేపీ నేతలు అలాగే
ఆ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలతోటి చర్చలో ఒక కొలికొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కోర్ కమిటీ సమావేశంలో దీని మీద కోర్ కమిటీ కూడా ఆమెకు దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్లే విధంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయినటువంటి నేపథ్యంలో మరి కాసేపులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాని కలిసేటటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన కూడా అమిత్ షా నివాసానికి చేరుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి. 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, పార్టీలకు సంబంధించినటువంటి ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనేటువంటి అంశాల పట్ల అధికారిక ప్రకటన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సోర్సెస్ ను బట్టి చూస్తే దాదాపు 30 సీట్లలో జనసేన అలాగే బీజేపీ పోటీ చేయాలనేసి, అలాగే దాదాపు 145 సీట్లలో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను బరిలో నింపాలని చెప్పేసి 3 పార్టీల మధ్య ఒక అవగాహనకి వచ్చినట్టు తెలుస్తుంది. మరొక 6 స్థానాల్లో ఏదైతే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ, 2 స్థానాల్లో జనసేనతో పాటు మిగతా 17 స్థానాలు అవుతున్నాయి. ఈ 17 స్థానాల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసే విధంగా ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి నేపథ్యంలో మరి కాసేపులో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి 3 పార్టీలు కలిసి 2014 నాటి ఎన్నికల్లో ఇక్కడ పునరావృతం చేయబోతున్నారు అనేటువంటి అంశం అయితే వ్యక్తమవుతుంది. మరోపక్క ఆశావాదులు కూడా సీట్లకు సంబంధించినటువంటి అంశంకి పట్ల ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా చాలా ఆతృతతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇవాళతోటి పొత్తులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఉత్కంఠకు తెరదిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు, ముఖ్యంగా 3 పక్షాల నేతలు కూడా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సీట్ల సంఖ్య కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ముందుకు వెళ్లే దిశగా కూడా, అంటే సీట్ల కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా, రాష్ట్రాన్ని గురించే, రాష్ట్రానికి ఏదైనా మంచి చేకూర్చాలనే ఆలోచనతో చర్చలు ఎక్కువగా జరిపినట్టు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు ఈ పొత్తులకు సంబంధించి. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఆయన భేటీ అవ్వడం కావచ్చు, చంద్రబాబు నాయుడు తోటి సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆ తర్వాత బీజేపీని టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని ఒప్పించడంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా పెద్దన్న పాత్రలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కేవలం జనసేన అభివృద్ధి చెందడం కోసం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసమో కంటే ఇక్కడ మీరు చెప్పినట్లు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ పొత్తులకు సంబంధించినటువంటి దాని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటం సభ నుంచే అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలబోనివ్వను అని చెప్పేసి. సో ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడి తన పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సంఖ్య తగ్గినా సరే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి సంబంధించినటువంటి త్యాగాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ అధికారాన్ని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోలేదు. మీరు చెప్పినట్టు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే పవన్ కళ్యాణ్ ఈ పొత్తుకు అంగీకరించారు. సో పెద్దన్న పాత్ర పోషించేటటువంటి సందర్భంలో సీట్ల సంఖ్య తగ్గినా సరే అక్కడ విస్తృత ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి, సో అందుకు సీట్ల సంఖ్య తగ్గినా సరే తనకు అనుచరుల్ని, తనకున్నటువంటి పార్టీ క్యాడర్ కి కూడా ఆయన నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. తనను విమర్శించే వాళ్ళకి కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ బట్టి చూస్తుంటే సీట్ల సంఖ్య ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అధికారం ఇంపార్టెంట్ కాదు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అని చెప్పేసి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. సో పెద్దన్న పాత్ర పోషించేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా పొత్తులు సక్సెస్ కావాలి, ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అంటే సీట్లు అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి తాను తీసుకున్నటువంటి నిర్ణయం, తానుకున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాయి. కాబట్టి తాను తక్కువ సీట్లు తీసుకున్నా సరే ఎవరు కూడా ఎలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన అనేక సందర్భాలు చెప్పాడు. అదే ఇప్పుడు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే ఈ భేటీలో 1-2 సీట్లు జనసేనకు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలను కూడా ఆ పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్ర. రైట్ రాజు, థ్యాంక్ యూ.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో పాల్గొనున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అధికారికంగా ఒక ప్రకటన చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? చందు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇరువురు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి గతంలో 2 రోజుల క్రితం నుంచి కూడా ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూసినట్లయితే అమిత్ షా నివాసానికి అయితే చంద్రబాబు నాయుడు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా నివాసానికి అయితే చేరుకున్నట్టుగా కూడా సమాచారం అవుతోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే అటు టీడీపీ, జనసేన ఒక స్థాయిలో ఏదైతే సీట్లను సర్దుబాటు చేసే విషయంలో ఇరువురు నేతలు కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరుగుతోంది. దానికి సంబంధించి 5 ఎంపీ స్థానాలను బీజేపీకి, 5 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా అంగీకరించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దాన్ని ఇప్పుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అమిత్ షా మరి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత అమిత్ షా కూడా పాట్నా వెళ్లాల్సి ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే అమిత్ షా పూర్తి చేస్తారన్నట్టు తెలుస్తుంది. మాటల ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ఏదైతే బీజేపీకి ఇస్తారన్న సీట్లు ఏదైతే ఉందో ఆ సీట్ల విషయంలో ఏ సీట్లలో బీజేపీ పోటీ చేయాలి అనే అంశాలపైన ఇప్పుడు చర్చించున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆ యొక్క చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క చర్చలోకి పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అవబోతా ఉన్నారు. ఇరువురు కూడా ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే కంపల్సరిగా గెలుస్తుందనే అంశాలపైన ఇరువురు కూడా ఆ బీజేపీ పెద్దలకైతే చెప్పనున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎంపీ స్థానాలు ఎట్లాగూ ఎక్కువగా కావాలి కాబట్టి అందుకనే బీజేపీకి 5 ఎంపీ స్థానాలు అయితే కేటాయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ 5 ఎంపీ స్థానాలతో పాటు 5 ఎమ్మెల్యే స్థానాలు, అంటే గతంలో పోటీ చేసిన స్థానాలు ఇస్తారా లేదంటే ఇంకే స్థానాలు ఇస్తారా అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మేనిఫెస్టో సంబంధించి ఈ నెల 17వ తారీఖున చిలకలూరుపేట వేదికగా భారీ బహిరంగ సభను కూడా టీడీపీ, జనసేన పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి కూడా కేంద్ర పెద్దలతో పాటు ఇతర బీజేపీ నాయకులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కూడా, అంటే ఈ పొత్తు ఖరారైనట్లయితే కనుక బీజేపీ నేతలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా బీజేపీ పెద్దలతోటి సుదీర్ఘంగా ఇప్పుడే వాటికి సంబంధించి కూడా చర్చలు జరపనున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోలో బీజేపీకి కూడా ఒక భాగం ఇవ్వాలి కాబట్టి బీజేపీ ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలను కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచనున్నారు. అంటే 3 పార్టీలకు సంబంధించి కూడా మేనిఫెస్టోని అయితే రెడీ చేయడానికి కొన్ని సూచనలు కావాలి కాబట్టి ఆ యొక్క సూచనలు కూడా అమిత్ షా నుంచి కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా క్యాంపెయిన్ విషయానికి వచ్చేసరికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అటు కేంద్రం నుంచి అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా యూపీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క బీజేపీ పెద్దలు అనే బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనే విధంగా కూడా ఈ యొక్క చర్చల్లో ముందుగానే చర్చించుకుని ఆ యొక్క చర్చల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా జరగనుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మధ్యాహ్నానికైతే ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే విధి విధానాలపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 3 పార్టీలు పొత్తులో ముందుకెళ్ళబోతున్నాయా లేదనేది మాత్రం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తు ఖరారైనట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. పొత్తులో ఏ సీట్లను వారికి ఇస్తున్నారనేది మాత్రం గోప్యంగా ఇప్పటివరకు కూడా బయటకు అయితే రానటువంటి పరిస్థితి. వేచి చూడాలి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అమిత్ షాతో ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రం కొద్దిసేపట్లో ఈ యొక్క విషయాలకైతే తెరపనుంది. సాంబశివరావు, అంటే టీడీపీ, జనసేన ఉమ్మడిగా కూడా కొన్ని రకాలటువంటి ప్లాన్స్తో ముందుకు వెళ్లే దిశగా కూడా ఉన్న టైంలో బీజేపీ అలయన్స్తో మరింత బలం చేకూరుతుందని వాళ్ళు ఆలోచించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ముగ్గురు జట్టు అనేది సీట్ల సర్దుబాటుకి సంబంధించి కొంచెం అటు ఇటుగా జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దిశగా కూడా వీళ్ళు ఆలోచించి ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్?
అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ భాగస్వామ్యంలో 2019లో వెళ్ళలేదు కాబట్టి మనకి ఓడిపోవడం జరిగిందనేది ఇక్కడ ఇరువురి నేతల్లో ఉన్నటువంటి ఆలోచన. అదేవిధంగా బీజేపీ పెద్దల్లో ఉన్నటువంటి కూడా ఆలోచన కావచ్చు. అంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే కంపల్సరిగా 3 పార్టీలు కలిసి వెళ్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చాలా సులువుగా ఉంటుందనేది కూడా బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ తోడుగా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చినట్లయితే, అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే కనుక బీజేపీ పెద్దల నుంచి అటు కేంద్రం నుంచి కూడా నిధులను ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా రాబట్టి అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఎక్కువగా అందించవచ్చు అని అటు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఆలోచన విధానంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సీట్ల విధానంలో కొన్ని అరమరికలు రావచ్చు, కొన్ని చోట్ల ఇస్తామన్న చోట వారికి అవకాశం ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల ఈ వీళ్ళు తీసుకుందాం అన్న చోట వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగేటటువంటి విధానమే ఈ యొక్క ఇరువురు పార్టీ నేతలతో పాటు బీజేపీ పెద్దలు కూడా భుజానెత్తుకుని ఇక మీద ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఏదైతే సీట్లను కేటాయిస్తారో అక్కడ ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆ ఆశావాహులకు కాకుండా వేరే వారికి కనుక సీట్లు వెళ్ళినట్లయితే వారిని ఇతర పార్టీల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పార్టీల వాళ్ళు అందరూ కూడా బుజ్జగించుకుని వారికి ఎక్కడ కూడా ఓటు చీలకుండా ఓటు కలిసి వెళ్ళే విధంగా ప్రయత్నాలు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే జనసేన పోటీ చేసే చోట టీడీపీ బీజేపీ సహకరించాలి, బీజేపీ పోటీ చేసే చోట జనసేన టీడీపీ సహకరించాలి. ఇట్లా మొత్తం టీడీపీ పోటీ చేసే చోట బీజేపీ జనసేన కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కూడా అరమరికలు లేకుండా పౌరపత్యాలకు పోకుండా కేడర్ను అయితే మాత్రం 3 పార్టీలు కూడా సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా సీట్ల వరకు టీడీపీ 5 నుంచి 10,000 ఓట్ల లోపలే పోగొట్టుకోవడం జరిగింది. అలాంటి ప్రభావం మళ్ళా జరగకుండా ఉండాలి కాబట్టి అలాంటిది జరగకుండా ఉండాలని పొత్తును కూడా ప్రతిపాదించామంటూ కూడా ఇరువురు నేతలు కూడా గత నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ కూడా అమిత్ షాతో పూర్తిగా చర్చించి ఈ యొక్క అంశాలపైన అంటే ఈ విధంగా వెళ్తే కనుక మనం కంపల్సరిగా జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమి అయితే గెలుపుకి సాధ్యపడుతూ ఉంటుంది. అనుకున్న విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్లో పాగా వేయవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం కూడా చేయవచ్చు అనే అంశాలను అయితే ఇరువురు నేతలు కూడా అమిత్ షాకి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తారు. దానికి కూడా ఇప్పటికీ కూడా అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపైన ఏమేమి జరుగుతూ ఉంది, అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇక్కడ బీజేపీ ఇచ్చినటువంటి పథకాలని వైసీపీ ప్రభుత్వం కూడా మేమే ఇచ్చామని చెప్పుకుందంటూ కూడా గతంలో కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఏ విధంగా అసలు నిజంగానే అది జరిగిందా లేదా ప్రతి ఒక్క అంశం కూడా అమిత్ షా వద్ద కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించి ఒక ఏదైతే ఈ కూటమి ఏర్పాటుకి అయితే మాత్రం ముందుకెళ్తారని అయితే తెలుస్తూ ఉంది. చందు సాంబశివరావు, ముఖ్యంగా కేంద్రంలో మరింత బలం పుంజుకునే దిశగా కూడా అంటే ఎక్కువగా పార్లమెంటు స్థానాలనే బీజేపీ అడుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ముగ్గురు జట్టు కట్టడానికి కూడా కారణం సీట్ల సర్దుబాటు కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువగా వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. మరి బీజేపీ వైఖరిని ఎలా చూడాలంటారు ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా? ఇప్పటికే 400 ఆ పై సీట్లను కూడా సెంట్రల్లో అది ఫామ్ చేయాలని చూసినట్టు కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్? అంటే బీజేపీ గతం నుంచి మనం చూసినట్లయితే చాలా ఒక్క సీటుతో మొదలైనటువంటి బీజేపీ ప్రస్థానం ఈ రోజున 400 సీట్ల పైచులకు సీట్లను టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే అసలు బీజేపీ పార్టీ భారతదేశంలో అసలు అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్న స్థాయి నుంచి ఈ రోజున బీజేపీ తప్ప భారతదేశానికి ఇతర పార్టీలు కూడా అధికారంలోకి దగ్గరికి వచ్చేటువంటి అవకాశమే లేదన్న స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు చేసేటటువంటి ఆలోచన విధానం కూడా ఏదైతే ఉందో పొత్తులతోటి ముందుకెళ్తూ ఉంటారు. పొత్తులు పెట్టుకుని ముందుకెళ్ళిన తర్వాత బీజేపీ బలాన్ని పెంచుకుని బీజేపీ నేతల్ని తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా బీజేపీ నేతలు అదేవిధంగా వేరే వారిని కూడా తయారు చేసుకుంటూ బీజేపీ బలాన్ని పెంచుకుని రాష్ట్రాన్ని కూడా రాష్ట్రంలో బీజేపీ పాలనగా చేసుకునే విధానం అయితే సాగుతూ ఉంటుంది. కాబట్టి 400 పైచీలకు ఎంపీ స్థానాలకి పోటీ చేసి
పరిస్థితుల్లో 400 పైచులకు స్వయంగా కమలం గుర్తుపైన గెలవాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లయితే ఆ యొక్క ఆలోచనలకు పెదును పెట్టే విధంగానే ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి నియోజకవర్గాలను అయితే వారు ఎంచుకొని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడొక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క సీటు కూడా గెలిచే విధంగానే వాళ్ళు పావులైతే కలుపుతూ ఉంటారు. అమిత్ షా అదేవిధంగా నడ్డా ఇరువురు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలన చేసి నియోజకవర్గాల్లో ఏ బలాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయని అంశాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు కూలంకుషంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే కొన్ని సీట్లను అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. అది ఎమ్మెల్యే సీటు కావచ్చు, ఎంపీ సీటు కావచ్చు, అది ఏ స్టేట్లలో అయినా సరే భారతదేశం మొత్తం కూడా వీరు ప్రతి ఒక్క స్టేట్ పైన కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా వీరి యొక్క ఏదైతే ప్రతినిధులు ఉంటారో ప్రతినిధులు కాకుండా సపరేట్గా వీరు బీజేపీ అధిష్టానం మొత్తం కూడా ప్రతి చోట కూడా ఒక ఏదైతే కొంతమంది అజ్ఞాత వ్యక్తులతోటి సర్వేలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సర్వేల ప్రకారమే బీజేపీ ఎప్పుడు కూడా అడుగులు వేస్తూ ఉంటుంది. అంటే బీజేపీ పలానా సీటు మనం కావాలి అని గట్టిగా పట్టితే ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సీట్ని కైవసం చేసుకునేంత వరకు కూడా దానికి ఏ ప్రయత్నాలైనా చేయడానికి అయితే వెనకాడే పరిస్థితి అయితే లేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఏ సీట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అయితే ఉండే ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే పలానా సీట్లు అయితే గెలుస్తామనే అంశాలను కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే పురంధరేశ్వరి 175 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను 25 స్థానాలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులను అయితే పురంధరేశ్వరి తీసుకెళ్లి లిస్ట్ అయితే ఇచ్చింది. కానీ ఆ లిస్టులో కూడా వడపోతలు చేసి ఎవరెవరైతే గెలుస్తారనే అంశాన్ని ఎంచుకోవడంలోనే ఇక్కడ గొప్ప విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అయితే అమిత్ షా నడ్డా ఇరువురు కూడా చాలా చాకచక్యంగా చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తులో భాగంగా ముందుకెళ్తే కనుక బీజేపీ తీసుకునే ప్రతి ఒక్క స్థానాన్ని కూడా గెలిచే స్థానాన్ని తీసుకుంటుందని కూడా మనకు తెలియవస్తా ఉంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశంపై మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మొత్తం మీద ఏపీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా 3 పార్టీలు కూడా జట్టుగా ఫామ్ అయి ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగానే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి కూడా ఒక లిస్ట్ అయితే రెడీ అయింది. బీజేపీ అలయన్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు భేటీ అవుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి. సో ఎంత టైంలోగా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది రాజేష్? ఎస్, ఖచ్చితంగా అయితే ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలోకి టీడీపీ రావడం అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. 7వ తారీఖునే అమిత్ షాతో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ జరిగింది. అయితే ప్రధానంగా పొత్తులకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చారు. అయితే ఇవాళ ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థానాల మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 400 స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏలో కలిసి వచ్చే పార్టీలతో అయితే అమిత్ షా వరుసగా మీటింగులు జరుపుతున్నారు. అటు పంజాబ్లో అకాలీదళతో కావచ్చు, అటు జేడీఎస్, అలాగే టీడీపీకి సంబంధించి కూడా గతంలో కూడా టీడీపీ మిత్రపక్షంలో ఉంది. 2019లో కూడా 2014లో కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసినాయి. ఎన్డీఏ నుంచి కొన్ని పరిస్థితుల వల్ల టీడీపీ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల దృష్ట్యా కూడా ఎన్డీఏలోకి టీడీపీ అనేది రావడం అనేది ఆ రాష్ట్ర ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. అమిత్ షాతో మీటింగ్ జరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జనసేన 24 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 3 పార్లమెంటు స్థానాలు కన్ఫర్మ్ అయింది. ఇక టీడీపీకి సంబంధించి కూడా 95 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు. 2 పార్టీల మీద ఇప్పటికే 118 స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇక మిగతా 57 స్థానాల్లో కూడా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది కూడా ఈ భేటీలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 13 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ డిమాండ్ చేస్తుంది అనేసి కూడా మనకు సమాచారం అందుతుంది. దానితో పాటు 6 పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అటు నరసాపురం కావచ్చు, అరకు, విజయవాడ సిటీ, ఒంగోలు, హిందూపురం వంటి స్థానం, రాజంపేట, ఈ స్థానాలను కూడా బీజేపీ కోరుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా బీజేపీ ఇప్పటికే ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమిత్ షా అటు వరుస భేటీలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కలిసి వచ్చే పార్టీలతో వరుసగా మీటింగుల్లో ఉన్నారు. అయితే నిన్న యాక్చువల్లీ కూడా ఈ 3 నాయకులు
మరొకసారి కలిసి నిన్న ఈవినింగే ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నప్పటికి కూడా నిన్న అమిత్ షాకి సంబంధించి కొంత అధికారిక కార్యక్రమాలు ఉండటం వల్ల నిన్న భేటీ అనేది అవ్వలేదని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కూడా అమిత్ షా ఇంటికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక 5-10 నిమిషాల్లో కూడా జాయిన్ అయిన తర్వాత ముగ్గురు నేతల మధ్య ప్రధానంగా కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 12-13 తారీఖుల లోపు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈలోపే బీజేపీకి సంబంధించి ఒక పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, ఏ స్థానాలు బీజేపీ కోరుకుంటుంది, ఈ స్థానాల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా సాయంత్రం కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ జాయిన్ అయిన తర్వాత దానితో పాటు 2024 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నామినేట్ పోస్టుల్లో కూడా కొంత క్లారిటీగా ఈ భేటీలోనే మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టీటీడీ చైర్మన్ పదవికి సంబంధించి కావచ్చు, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీకి సంబంధించి ఎలా బాడీ అటు జనసేన బీజేపీ ఎలాగా లోకల్ బాడీ ఎలక్షన్లో కలిసి వెళ్లే విధంగా ఉండాలి, అలాగే నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా బీజేపీకి ఏ పదవులు ఇవ్వాలి, ఈ వీటి మీద కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక క్లారిటీగా కూడా ముగ్గురు నాయకులు చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు అనేది దాదాపు కన్ఫామ్ అయిపోయింది నేపథ్యంలో దాదాపు 6 పార్లమెంటు స్థానాలు 13 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీకి ఇవ్వాలనేసి కూడా టీడీపీ నాయకులు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేసుకొని కూడా సీట్ల కేటాయింపు కూడా చేయాలని కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఈ సీట్ల సర్దుబాటుకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముగ్గురు నాయకులు పర్యటనలు ఎలా ఉండాలి, అలాగే కార్యాచరణ ఎలా ఉండాలని కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈ నెల 17న చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే జనసేన టీడీపీ పార్టీలు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. రేపు 10వ తారీఖు వైసీపీకి సంబంధించి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి రేపు మేనిఫెస్టో కూడా వైసీపీ రిలీజ్ చేస్తుంది. దీని నేపథ్యంలోనూ 17వ తారీఖు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ అగ్రనాయకుల్ని సంప్రదించిన తర్వాత బీజేపీ నాయకులు ఇచ్చే కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించి భవిష్యత్ గ్యారంటీ అని కూడా 6 హామీలను ఇచ్చింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ వ్యూహం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికి మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. యువకులకు సంబంధించి నిరుద్యోగ భృతితో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ కూడా చంద్రబాబుకు చెప్పడం జరిగింది. యువకులకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కూడా చేర్చే విధంగా కూడా 3 పార్టీల మధ్య కూడా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలకు సంబంధించి ఇటు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే బీసీలకు సంబంధించి కొంత పెన్షన్ పెంచే విధానం, అలాగే బీసీ డిక్లరేషన్కి సంబంధించి 10 అంశాలను కూడా టీడీపీ మొన్న డిక్లరేషన్లో కూడా ప్రకటించిన నేపథ్యంలో మహిళలకు కూడా సంబంధించి కూడా ప్రధానంగా ఒక కీలకంగా కూడా మేనిఫెస్టో కొన్ని అంశాలను చేర్చాలని కూడా ముగ్గురు పార్టీ నాయకుల మధ్య కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతులకు సంబంధించి రుణమాఫీ అంశాన్ని కూడా ఇప్పటికే పరిశీలనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ప్రధానంగా ఈ ముగ్గురు పార్టీ నేతల మధ్య ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే వైసీపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రైతుల రుణమాఫీకి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ఒక ప్రధాన ఎజెండాగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా వచ్చేసరికి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్తో పాటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 95 స్థానాల్లో టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో జనసేనకు సంబంధించి 5 అభ్యర్థులను ప్రకటించింది. మిగతా ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసే స్థానాలు కావచ్చు, అలాగే అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఒక చర్చ అయితే జరిగింది, ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే బీజేపీతో కూడా ఇవాళ మీటింగ్ అనంతరం కూడా బీజేపీకి సీట్ల సంఖ్య అనేది ఒక కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీకి సంబంధించి ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేయాలని కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 6 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇప్పటికే
బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకులు అటు సీఎం రమేష్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, సత్యదేవ్ కావచ్చు, ఇలాంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేట నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన గతంలో కూడా మాజీ సీఎంగా పనిచేశారు. సో పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ 195 స్థానాలను కూడా మొదట విడతలో ప్రకటించింది. అయితే ఇవాళ భేటీ అనంతరం కూడా రెండో విడతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా పార్లమెంటు స్థానాల మీద ఒక క్లారిటీ కూడా బీజేపీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించి 2 ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు 2 ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రధాన ఫోకస్ బీజేపీ వచ్చేసరికి పార్లమెంటు స్థానాలు కాబట్టి రెండో విడతలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 3 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇవాళ భేటీ అనంతరం కూడా ఒక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ అనేది కూడా ఎలా ఉండాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2014లో ఏదైతే అటు మోదీ కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా కూడా బహిరంగ సభలు నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించి అటు అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకుల్ని ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ పర్యటనలు చేపట్టాలంటూ కూడా ఒక కార్యాచరణ మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. టోటల్గా అయితే రాజేష్, ఇప్పటికే ఎన్డీఏలోకి అమిత్ షా చంద్రబాబుని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తర్వాత ఎన్డీఏ భేటీకి సంబంధించి కూడా చంద్రబాబు హాజరవుతారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను ఆశిస్తుంది. అంటే ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించే నేపథ్యంలో కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది బీజేపీతో కలిసి ముందుకు వెళ్తే. ఆ కోణంలో కూడా ఇటు జనసేన, టీడీపీ ఆలోచించాయా రాష్ట్రానికి సంబంధించి ప్రాధాన్యత లేదా పెట్టుబడుల విషయంలో అలా కూడా మనం ఆలోచించవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి అనేది రాజధాని, టీడీపీ ప్రభుత్వంలో రాజధానిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులు అనేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొన్ని అంశాలు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత పారిశ్రామికంగా కావచ్చు, ఐటీ పరంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కొంత ఇండస్ట్రియల్గా కూడా కొంత అభివృద్ధి అనేది దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో ఉంచుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే కూడా ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా గతంలో కూడా అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే 2019 సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని ఆస్తుల్ని హైదరాబాద్కి వదిలేసి వచ్చారు తప్ప కొన్ని విభజన హామీలు అనేది ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కూడా రైట్ రాజేష్, రైట్, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్డీఏలోకి ఆహ్వానించారు అమిత్ షా. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో జాయిన్ అయ్యి డిస్కషన్స్ జరిగి అధికారికంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఒక అధికారిక ప్రకటన ఏ టైంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? రైట్ చందు, మొత్తం మీద అనుకున్నట్టుగానే బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచింది. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా అలాగే చంద్రబాబుతో కలిసి భేటీలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ భేటీలో సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాట్ల మధ్య ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో బాగా వేయాలని చూస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలం పుంజుకునేందుకు ఈ కూటమిని ఒక వినియోగించుకోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సీట్లను కూడా ఎక్కువ మొత్తంలో బీజేపీ అడుగుతున్నటువంటి పరిస్థితి. సో దానికి కూడా టీడీపీ అలాగే జనసేన ఇద్దరు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. సో మనకున్నటువంటి సమాచారం మేరకు జనసేనకు 30 వరకు కూడా జనసేన బీజేపీకి 30 వరకు అసెంబ్లీ సీట్లు అలాగే 8 లోక్సభ సీట్లు 2 పార్టీలకు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక
ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఆయన బీహార్కి వెళ్లాల్సి ఉంది. సో బీహార్ పర్యటన నేపథ్యంలోనే ముందుగానే వీళ్ళతో మాట్లాడి ఎన్డీఏలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీసుకొని తద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమిని అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరి కాసేపట్లో దీని మీద అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నేతలు బీజేపీ కోర్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులతో కూడా గడిచిన 3 రోజులుగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అంశం ఏదైతే ఉందో దీని మీద వాళ్ళంతా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఏ సీట్ ఎవరికి కేటాయించాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ కోర్ కమిటీలో చర్చించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆశావాహులకు సంబంధించినటువంటి జాబితాతోటి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అధిష్టానం కావచ్చు, అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన కోర్ కమిటీకి విన్నవించినటువంటి పరిస్థితి, దీని వేదికనై అందజేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మొత్తం 30 జనసేన బీజేపీకి అసెంబ్లీ సీట్లు, అలాగే 8 వరకు లోక్సభ సీట్లు 2 పార్టీలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు పోటీ చేయాలి, ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే 3 పార్టీల మధ్య ఒక అవగాహనకైతే వచ్చినట్టు సమాచారం అందుతోంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ వేచినటువంటి పాచిక పారింది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది, ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటుని చేలబోనివ్వనని చెప్పేసి ఇప్పటి సభలో ఆయన ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి విపక్షాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలను ఇప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చి తద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చేరకుండా ఆయన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా అవసరమైతే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. తక్కువ సీట్లు తీసుకున్నామని చెప్పేసి ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ సీట్లను తక్కువ సీట్లను తీసుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క పెద్దన్నయ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ పొత్తు ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజకీయ పరమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కాబట్టి అవసరమైతే సీట్లు తగ్గించి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అంశంలో దాదాపుగా జనసేననే వెనక్కి తగ్గారు. ఆయన విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి సంబంధించిన సీట్లను తక్కువగా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు కూడా దాదాపు 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. మరోపక్క 17 వరకు కూడా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అమిత్ షా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి. సో ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఒకే విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా బీహార్ పర్యటనకి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో పాల్గొనున్నారు. ఇక అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఎక్కువగా పార్లమెంటు స్థానాలపైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ఎంపీ సీట్లను అడిగినట్టు తెలుస్తోంది. అటు కేంద్రంలో మరింత బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని 3 పార్టీలు కూడా ఒక జట్టుగా ఫామ్ అయి ముందుకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరి కాసేపట్లో కూడా పొత్తులపై సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.
ఇక అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ వస్తుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి పొత్తులపై సీట్ల సర్దుబాటుపై మరి కాసేపట్లోనే ఒక అధికారిక ప్రకటన వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువగా పార్లమెంటు స్థానాల్ని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక అటు ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ముఖ్యంగా చర్చ అయితే జరుగుతోంది. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి తెదేపాను భాజపా ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం పార్టీ తరపున అటు అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అప్డేట్ అంటే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ చర్చల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా విజయవాడకు ఒకే విమానంలో బయలుదేరి వెళ్ళనున్నారు. ఇక ఈలోపు అంటే ఈరోజు 2 గంటల ప్రాంతంలో ముందుగా కావచ్చు తర్వాత కావచ్చు ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక అధికారికంగా కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన కుదిరిందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఒక అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎస్ చందు, అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ భేటీ అనంతరం కూడా బీహార్ పర్యటనకి అమిత్ షా వెళ్ళున్నారు. అయితే మొన్న రాత్రి కూడా దాదాపు గంటన్నర పాటు అటు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నలుగురు నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 ఎన్నికల్లో ఎలాగ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, అలాగే పొత్తుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ రావడం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలోనే మొన్న పొత్తుకు సంబంధించి ఒక చర్చ జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనేది అవడం జరిగింది. ప్రధానంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేయాలి, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి కూడా అభ్యర్థుల లిస్ట్ అనేది రిలీజ్ అయిన నేపథ్యంలో మిగిలిన 57 నియోజకవర్గాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ 57 నియోజకవర్గాల్లో బీజేపీకి ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి, ప్రధానంగా బీజేపీకి సంబంధించి కూడా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కోరుతుందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా తమకు కలిసి వచ్చే పార్టీని ముందుకు కలుపుకుంటూ కూడా అమిత్ షా దీని మీద ఒక కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలను కూడా కలుపుకుంటున్నారు. మిత్రపక్షాలను దగ్గరకు చేర్చుకొని రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే టార్గెట్ 400 అనుకున్నారో ఆ 400ను కూడా రీచ్ అయ్యే విధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అమిత్ షా అనేది ఒక కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గతంలోనే 2014లోనే ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ ఉంది. అయితే 2014 కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల బయటకు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తాము కలిసి వచ్చే పార్టీలని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ రావడం అనేది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 6 పార్లమెంటు స్థానాల వరకు కూడా బీజేపీకి ఇచ్చేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ భేటీలో కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 12 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే పార్లమెంటుకు సంబంధించి ప్రధానంగా బీజేపీ ఫోకస్ అనేది పార్లమెంట్ స్థానాలు కాబట్టి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కోరుతుంది. సో ఈ నేపథ్యంలోనే 8 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా జనసేన, బీజేపీ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికే ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ భేటీలో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అమిత్ షాతో చంద్రబాబు మీటింగ్ జరుగుతుంది. మరి
15 నిమిషాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్లో జాయిన్ అవుతారు. మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులు కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు అధికార పార్టీకి సంబంధించి కూడా కొంత అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా 11వ లిస్టును వైసీపీ రిలీజ్ చేసింది. దాదాపు 75 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలు మార్చింది. పూర్తిగా ఎంపీ స్థానాల మీద కూడా వైసీపీ ప్రధాన ఫోకస్ పెట్టింది. ఏదైతే 2 సిట్టింగ్ ఎంపీ స్థానాలు తప్ప మిగతా అభ్యర్థులు మొత్తాన్ని కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కూడా వైసీపీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకునే నేపథ్యంలో పార్లమెంటు స్థానాలు పార్లమెంట్లో అభ్యర్థులకు సంబంధించి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీ నాయకుల మధ్య కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఈ 3 పార్టీలకు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. సో ఇవాళ జరిగే మీటింగ్లు ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు పోటీ చేయాలి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ సామాజిక వర్గాలు కావచ్చు, అక్కడ ఉన్న బలబలాలు అధికార పక్షానికి అలాగే ఈ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఈ 3 పార్టీలకు సంబంధించిన బలబలాలు కావచ్చు, అక్కడ నాయకులను సమన్వయం చేసుకోవడం. ఎందుకంటే ఇప్పటికే అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 నాయకులకు సంబంధించి కూడా అక్కడ ఇండివిజువల్గా కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ పొత్తులు కన్ఫర్మ్ అయింది కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన నాయకులను అక్కడ సమన్వయం చేసుకొని పార్లమెంట్లో ఎలా పనిచేయాలి, అక్కడ లోకల్గా ఉండే అసెంబ్లీ స్థానాల్లో ఎలా పనిచేయాలి, వీళ్ళ మధ్య కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో వీటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా చర్చ జరిగిన అనంతరం కూడా ఇవాళ దీని మీద ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ 195 స్థానాలను కూడా దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు స్థానాలని మొదటి విడతలో ప్రకటించింది. అయితే మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్థానాలు ప్రకటించలేదు, తెలంగాణకు సంబంధించిన కొన్ని స్థానాలు ప్రకటించింది. అయితే 2వ లిస్టులో ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన ఫోకస్ బీజేపీ పెట్టిందని చెప్పుకోవచ్చు. 2వ లిస్టుకు సంబంధించి కూడా ఏదైతే బీజేపీకి అనుకుంటున్న పార్లమెంటు స్థానాలు కన్ఫామ్ అయిన స్థానాలను కూడా 2వ లిస్టులో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ జరుగుతున్న భేటీకి సంబంధించి 2024 ఎన్నికల్లో పూర్తిగా అధికారం వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. రాజేష్, మొత్తం మీద కూటమి ఏకమైనట్టు తెలుస్తోంది. ఇక మనం ముందు నుంచి చూసుకున్నా కూడా సీట్లపై కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి సందేహం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కూడా. ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఈ చర్చల్లో ముఖ్యంగా సీట్ల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ముందుకు వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కువగా పార్లమెంటు స్థానాలు అంటే కేంద్రంలో మరింత బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా? ఒకవేళ ఈ చర్చల తర్వాత ఎంత టైంలోగా, అంటే బీహార్ పర్యటనకి అమిత్ షా వెళ్ళబోతున్నారు కాబట్టి ఏ టైంలోగా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంత విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొంత ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అమరావతి రాజధానిగా పెట్టారు, రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్, సచివాలయాలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొంత ఇండస్ట్రియల్గా కావచ్చు, ఐటీ పరంగా కూడా కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనేది కూడా పూర్తిగా కూడా అన్ని సర్వేలు చెబుతున్నాయి. మెజార్టీ కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కావచ్చు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కావచ్చు, పన్నుల వాటాలకు సంబంధించిన నిధులు కావచ్చు, అలాగే విభజన హామీలకు సంబంధించిన కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, వర్కులు ఉన్నాయి, వాటికి సంబంధించి కావచ్చు, పోలవరానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు. పోలవరానికి సంబంధించి కూడా పూర్తిగా కేంద్రం సపోర్ట్తోనే పోలవరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి పూర్తి సపోర్ట్ అనేది బీజేపీతో ఉంటేనే ఇక ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందని కూడా ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ తరహాలోనే ఆలోచించారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్తూ వస్తూ ఉన్నారు, తాను 2024 ఎన్నికల్లో బీజేపీ కోసమే తాను తగ్గించుకున్నాను, అందుకే తగ్గించుకునే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నానని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా ఇవాళ జరుగుతున్న పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. తాను అధికారం కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి కేంద్ర ప్రభుత్వం సపోర్టు కంపల్సరీగా ఉండాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇంకా 1000 కోట్ల ఆస్తుల పంపకాలు ఉన్నాయి, అలాగే విద్యుత్ బిల్లులు ఉన్నాయి, అలాగే విభజన హామీలు ఉన్నాయి, షెడ్యూల్ 9లో రావాల్సిన కొన్ని చట్టాలు కూడా కొన్ని ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి
సంబంధించి తనను తగ్గించుకొని కూడా బీజేపీకి కలుపుకొని బీజేపీని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో ఉండేలాగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఆ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా జనసేనకు సంబంధించి చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, అలాగే 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు సంబంధించి 139 స్థానాల్లో కూడా అప్పుడు సింగిల్గా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ అప్పుడు వచ్చిన ఓటింగ్ శాతం కావచ్చు, ప్రస్తుతం బీజేపీకి ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి, ఐటీ డెవలప్మెంట్ అవ్వాలి, అలాగే రాజధాని అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు రావాలి, కేంద్రంలో బీజేపీ సపోర్ట్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని కూడా ఆలోచించిన నేపథ్యంలో అదేవిధంగా కూడా ఈ పొత్తులు అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థానాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వచ్చిన అనంతరం కూడా ఇవాళ సాయంత్రం లోపు కూడా దీని మీద ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, పురంధేశ్వరి కూడా అక్కడే ఉన్నారు. పూర్తిగా కూడా తెలుగుదేశాన్ని కలుపుకొని, అలాగే జనసేన పార్టీని కలుపుకొని బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ పోటీ చేసే ప్రతి చోట కూడా బీజేపీ గెలిచే విధంగా కూడా ఇప్పటికే క్యాడర్కే అటు బీజేపీ క్యాడర్కి కూడా సంకేతాలు వెళ్ళినాయి అని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి కలిసి పని చేసుకునే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాడర్ని సమాయత్తం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ ఫోకస్, అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే ప్రతి స్థానంలో కూడా అటు జనసేన బీజేపీ పూర్తిగా కూడా ఓటు షిఫ్ట్ అయ్యే విధంగా, అలాగే పోటీ చేసే ప్రతి స్థానంలో కూడా గెలిచే విధంగా కూడా క్యాడర్ని ఇప్పటికే అధినాయకత్వం కూడా సన్నద్ధం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవాళ చర్చల అనంతరం కూడా బీహార్ పర్యటనకి అమిత్ షా వెళ్ళనున్నారు. ఈలోపే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అయితే అమిత్ షాతో మీటింగ్ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకే విమానంలో విజయవాడకు చంద్రబాబు పవన్ బయలుదేరిపోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మీటింగ్ కొనసాగుతోంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో జరుగుతుంది. సాంబశివరావు, సో మొత్తానికి కూటమి అయితే ఏకమైంది. తదనంతరం ఇప్పుడు ఏంటి అంటే ఏం జరగబోతుంది? అక్కడే ఢిల్లీలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చా, లేదా విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడలో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏం జరిగిందని చెప్తారనుకోవచ్చా? సతీష్, మనం చూసినట్లయితే ఇప్పటికే అమిత్ షాతో భేటీ అయినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా భేటీలో ఉన్నటువంటి పరిస్థితి. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చర్చలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మీరు అన్నట్లుగా 5 ఎంపీ స్థానాలకి, 5 పార్లమెంటు ఎమ్మెల్యే స్థానాలకి కూడా అధిష్టానం ఒప్పుకుందా లేదనేది మాత్రం ఈ యొక్క మీటింగ్ తర్వాత బయటకు వచ్చి అనౌన్స్ చేస్తే తప్ప మనం పూర్తి క్లారిటీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అక్కడికి ఒక సఖ్యతలోటి 3 పార్టీలు కూడా కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా మాత్రం కంపల్సరీగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్య కూటమి అయితే పోటీ చేస్తుందని మాత్రం మనం కంపల్సరీగా చెప్పవచ్చు. ఎందుకంటే సీట్ల విషయంలో పూర్తిగా ఇంకా మనకి క్లారిటీ రాలేదు కాబట్టి అందరూ కూడా ఊహాగానాలే చెప్తున్నటువంటి పరిస్థితి. అటు టీడీపీ నేతలకైతే మాత్రం చంద్రబాబు రాత్రి నుంచి కూడా ఫోన్లు చేసి, మొన్న రైతులు కూడా ఫోన్ చేసి అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి, బీజేపీతో పొత్తు కూడా కుదిరింది, మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బీజేపీతో కలిసి వెళ్తానికి సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే అందరూ టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇరు నేతలు అనేది 3 పార్టీల నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన సుదీర్ఘంగా ఆలోచన చేసి సీట్లు తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, గెలిపే ధ్యేయంగా ముందుకెళ్లాలనే అంశాలపైన చర్చలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరన్నట్లు ఢిల్లీలో ప్రయాణం చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం చేస్తారా అన్న ఉదాహరణకు వచ్చినట్లయితే ఇప్పటికే అమిత్ షాకి పాట్నా వెళ్ళాల్సినటువంటి పని ఉంది. పాట్నాలో చాలా ఏదైతే ఆయనకి ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఉన్నటువంటి వేరే చోట అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. పాట్నాకు ప్రయాణం అయ్యే లోపు ఈ యొక్క చర్చలు అయితే కొలికి తేవాలనే ఉద్దేశంతో ఆయన ఈ చర్చల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ యొక్క ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అమిత్ షా లేకపోతే వేరే
ఎవరన్నా ఉంటే కనుక అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. లేని పక్షంలో ఇరువురు నేతలు కూడా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారని కూడా తెలుస్తోంది. మరి ఈరోజు సాయంత్రం లోపే ఇరువురు కూడా కలిసి హైదరాబాద్కి వచ్చినట్లయితే వారు అక్కడ హైదరాబాద్ కాకుండా డైరెక్ట్గా నేరుగా మరలా అమరావతి రాజధానికి వచ్చి టీడీపీ ఆఫీసులో కానీ లేదంటే జనసేన కార్యాలయంలో కానీ ఈ రెండు పార్టీ ఆఫీసులు ఏదో ఒక చోట అయితే మాత్రం ఇరువురు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ బీజేపీ పెద్దలు కూడా కలుపుకుని అంటే పురంధేశ్వరి కూడా మనం చూసినట్లయితే ఢిల్లీలోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆమెను కూడా కలుపుకునే మూడు కూడా కలిసి ముందుకెళ్ళేటట్లయితే ఆమెను కూడా కలుపుకునే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మూడు పార్టీలు కనుక ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెస్ మీట్ అక్కడ ఎక్కడ అనేది ఎక్కడో చోట అంటే అక్కడ కనుక కంపల్సరీగా అమిత్ షా కావడం వేరే ఉంటే మాత్రం పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సతీష్ అంటే సాంబశివరావు ప్రధానంగా 3 రోజులుగా ఈ మంత్రాలు అనేవి చూస్తూ ఉంటున్నాయి. ఈ పొత్తులకు సంబంధించి చర్చలు అనేవి జరుపుతూనే ఉన్నారు. అంటే ఎక్కడ ప్రధానంగా ఇంత ఆలస్యం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది బీజేపీ అని చెప్తున్నారు, జనసేన తగ్గించుకుంటుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రెండు జరిగితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు ఎలా సమన్వయపరుస్తారు అనుకోవచ్చు? ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే జనసేన కార్యకర్తల నుంచి అసంతృప్తులు అనేవి ఏ విధంగా వచ్చి మనం చూస్తాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం కొన్ని త్యాగం చేయాల్సిందే అని జనసేన నాయకులు చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆశిస్తున్న స్థానాలను కూడా జనసేన నుంచి తగ్గిస్తే ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అందరినీ కూడా ప్రతి కార్యకర్తకి సమాధానం చెప్పే విధంగా ఉందనుకోవచ్చు? సతీష్ మనం చూసినట్లయితే అసలు ఇప్పటికే 24 సీట్లకి 3 పార్లమెంట్ స్థానాలకి పరిమితం కావడంతో జనసేన శ్రేణులు అయితే మాత్రం చాలా అసలు నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అసలు ఈ పార్టీల జోలు మనకెందుకు, మనం పార్టీ లేకుండా మనం బయటికి పోదామనే అంశంతో ఉన్నట్టుగా కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ మనం చూసినట్లయితే ఆ జనసేన టీడీపీ బీజేపీ బంధం దృఢపడిన తర్వాత బీజేపీ అభ్యర్థులు కొంతమంది జనసేన పోటీ చేసే చోట పోటీ చేయాలని గనక సంకల్పం కనుక వస్తే జనసేన సీట్లను మరీ ఇంకా తగ్గించుకుని బీజేపీకి పెంచే స్థాయికి వెళ్ళేటట్టయితే మాత్రం జన సైనికులు ఎవరో కూడా దాన్ని హర్షిస్తారని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీపీ ఒకటే జనసేన ఒకటే త్యాగాలు చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే కనుక టీడీపీ కనుక త్యాగాలు చేయకపోయినట్లయితే కనుక పొత్తుకు సంబంధించి ఓటు బ్యాంక్ అనేది మలుతుందా లేదా అనేది కూడా చాలా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఓటు బ్యాంకు అటు ఓకే ప్రస్తుతం అయితే మనకి ఢిల్లీ నుంచి సమాచారం అంతా ఉంది. అమిత్ షాతో భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ముగిసి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అయితే బయటకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది మనకి. ఇప్పుడే భేటీ కూడా ముగిసి ఇరువురు కూడా బయటకు వస్తూ ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా గంటకు పైచిలుగా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సమావేశాన్ని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకైతే తెరపడి ఉందా ఏంటంటే కూటమి భాగస్వామ్యంలో ముందుకెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఏదో మెసేజ్ని ఇవ్వబోతున్నారనేది మాత్రం కొద్దిసేపట్లోనే తెలవస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా అమిత్ షాతో భేటీ అయితే ఇప్పుడే ముగిసినటువంటి పరిస్థితి. భేటీ ముగిసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి వారు ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ ఇస్తారు ఏంటనేది మాత్రం మనం అయితే ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఏం జరుగుతుందనేది మాత్రం ఇక ప్రెస్ మీట్లో ఏం గురించి అంశాలపైన మాట్లాడతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సతీష్ డెఫినెట్ గా సాంబశివరావు ఇందులో మాత్రం ఈ పొత్తుకు సంబంధించి జనసేన అయితే పూర్తి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా చాలా సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళడం చూస్తాం, ఇటు కార్యకర్తలు సమన్వయపరచుకోవడం చూస్తాం, అటు బీజేపీ పెద్దల్ని కూడా ఒప్పించడం చూస్తాం. సో ఫైనల్ గా ఇక్కడ సక్సెస్ అయితే జనసేన నాయకులు ఈ పొత్తుకు సంబంధించి ముగ్గురిని కలపటంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ఇక సీట్ల పంపకాలకు సంబంధించి మరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అధికారికంగా ప్రాక్టీస్ దగ్గర క్లారిటీ అయితే రాదు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నా డెఫినెట్ గా ఇక్కడ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసి అయితే ముందుకు వెళ్ళి ఓటు చేయలేనివ్వనంటూ ఏదైతే ముందు నుంచి ఒకటే మాట మీద ఉన్నారో వ్యతిరేక ఓటు చేయలేనివ్వకుండా అన్ని పార్టీలను ఏకం చేస్తారని, అందులో అయితే మొదటి విజయం సాధించారని డెఫినెట్గా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఇక ఫర్దర్గా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారని మనం అనలైజ్ చేయొచ్చు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దె దింపడమే ధ్యేయంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అయితే ముందుకు వెళ్ళబోతుందని అయితే మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదంటే ఇప్పుడు కనుక ఈ మూడు పార్టీలు కనుక ఒకే అడుగు పైన ఒకే తాటిపైన అడుగులు వేస్తూ ముందుకెళ్ళినట్లయితే కనుక వైసీపీకి అయితే మాత్రం నిద్ర పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అటు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, రాష్ట్రంలో జనసేన, టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతల ఆశీస్సులు ఉంటాయి. మొత్తం మీద ప్రజల ఆశీస్సులు అయితే దండిగా ఈ యొక్క కూటమి పైన అయితే ఉండదని మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఇక మీదట రచించేటటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూహాల్లో వైసీపీని పావుగా వాడే విధానం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు అనేది ఇచ్చిందనేది ఈ రోజు నుంచి కూడా ఆ కూటమి ఓకే అయి ప్రకటన కనుక జరిగితే కనుక బీజేపీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు అనేది ఇచ్చిందనే దాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఏ పథకాలకి ఎన్నింత వెచ్చించామనేది బీజేపీ చెప్తూ ఉంటుంది. అదేవిధంగా పోలవరం కావచ్చు, ఇతరత్ర అంశాలపైన చాలా ఇన్ని లక్షల కోట్లు అమరావతికి సంబంధించి కానివ్వండి, అటు పోలవరానికి సంబంధించి కానివ్వండి, రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బీజేపీ అధిష్టానం ముందుకు తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు ఈ యొక్క ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్స్ పైన మేము పెట్టడం జరిగింది అని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా బీజేపీ క్యాచ్ చేసుకునే విధంగా, ఓటు బ్యాంకుగా మలుచుకునే విధంగా బీజేపీ తోటి కలిసి టీడీపీ, జనసేన అయితే ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన ముందుకెళ్లేటటువంటి అంశాల్లో మేనిఫెస్టోకి సంబంధించి కూడా అటు నరేంద్ర మోడీ ఐడియాలజీ, అమిత్ షా, నడ్డా ఐడియాలజీ కూడా జతపరిచి మొత్తం మేనిఫెస్టో కూడా కొద్దిగా మార్పులు చేర్పులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ ఫోటోతో పాటు నరేంద్ర మోడీ కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఈ యొక్క వాల్ పోస్టర్స్లో కానివ్వండి, సభలో సమావేశాల్లో కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల కూటమి కనుక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే మాత్రం వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి ఆశీర్వాదం కోసం, ప్రజలు ఇచ్చేటటువంటి ఓటు కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్టీగా మొత్తం మీద ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఓటుని కొలగొట్టే విషయంలో మాత్రం మూడు పార్టీలు ముందుండే అని చెప్పొచ్చు. సతీష్, డెఫినెట్గా అంటే రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమంటూ ముందు నుంచి కూడా చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం పవన్ కళ్యాణ్. సో ఈ నేపథ్యంలో ఈ పొత్తులకు సంబంధించి ప్రధానంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రధాన కారణమైతే అన్నిటికంటే మించి కూడా మీరు చెప్పినట్టుగా నిధులు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఖచ్చితంగా వారి నిధులు విడుదల చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. 2014 కూడా మూడు పార్టీలు కలిసింది, అందుకే కొత్తగా రాష్ట్రం ఏర్పడుతోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముగ్గురు కలిసి వెళ్ళారు. బట్ 2019లో కొన్ని కారణాలతో కొంచెం అది రివర్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా 2024 డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యం నెరవేరే దిశగానే ముందుకెళ్తారనుకోవచ్చు. ఇదే అజెండాతో రేపు ఓట్ల ప్రచారానికి కూడా సంబంధించి ప్రచారంలో కూడా ఇదే కీలకం కాబోతుంది అనుకోవచ్చు. ఎస్ సతీష్, మీరు చెప్పిన అక్షరాల సత్యం. ఎందుకంటే మనం చూసినట్లయితే జీరో బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ బడ్జెట్ లేనటువంటి ప్రభుత్వం, ఇక్కడ నిధులు ఏవి కూడా లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చినటువంటి సమైక్య ఆంధ్ర నుంచి విభజన ఆంధ్రప్రదేశ్కి మారిందో, విభజించిన ఆంధ్రప్రదేశ్లో వనరులు అయితే లేనటువంటి పరిస్థితి, ఇన్కమ్ అనేది పూర్తిగా నశించిపోయినటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకుని ఇప్పటి వరకు కూడా ఏదో అప్పులు తెచ్చుకురావని ఇతరత్ర అంశాలపైన అటు కేంద్ర పెద్దలు కాస్త కూస్తో సహాయాన్ని అందించబట్టే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నట్టుకెళ్తుందని మాత్రం మనం ముఖ్యంగా చెప్పాలి. కాబట్టి 2014లో బీజేపీ అండదండలతోనే మనం ముందుకెళ్ళినట్లయితే కనుక మనం అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని ఆ రోజున పవన్ కళ్యాణ్ కానివ్వండి, అప్పుడు చంద్రబాబు గారిని నమ్మినటువంటి పరిస్థితి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పొత్తు కాస్త విడిపోవడం, మరలా 2019లో అనుకోకుండా మూడు పార్టీలు విడిగా పోటీ చేయడం, అవంతా కూడా ఒక గందరగోళాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్ స్వయంగా రాష్ట్ర ప్రజలు
చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక వలసలు పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఏదైతే ఉండాల్సినటువంటి స్థితిలో ఉద్యోగాలు లేక, తినడానికి తిండి లేక, కొన్ని గ్రామాలు అభివృద్ధి లేక రోడ్ల దుస్థితి కానివ్వండి, జనాభాలో ఉన్నటువంటి నైరాశ్యం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా చూసినటువంటి పవన్ కళ్యాణ్ నేను తగ్గినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు నెగ్గాలనే అంశంతో చాలా సీట్లను వదులుకుని మరి ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా ప్రజలను అయితే ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం ఉన్నట్లయితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అనేది పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి సిద్ధాంతం. అంటే మనం ఒక పనిని ఏదైనా మొదలు పెట్టాలంటే మన సొమ్ముకు వస్తూ ఉండాలి. అదేవిధంగా బయట నుంచి కూడా కొంత ఫండింగ్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఉపాధి కల్పన కూడా కల్పించవచ్చు. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉంటే కొన్ని ప్రాజెక్టులు మనమే స్వయంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వాలే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా, రాష్ట్ర ప్రభుత్వానికి తలగడలాగా నిలబడేటటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే కనుక ప్రతి ఒక్క అంశంలో కూడా వెన్నుదన్నుగా ముందుకెళ్ళి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఉద్యోగ ఉత్పత్తి, అంటే మన పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు పదే పదే, ఇక్కడ యువతకి ఉపాధి కల్పించేందుకు, ఉపాధి కల్పన స్థావరాలుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఫ్యాక్టరీలను, ఇతరత్ర సాఫ్ట్వేర్ కంపెనీస్ని అన్నింటినీ కూడా తీసుకొస్తాం. కోస్టల్ కారిడార్ అంటే ఎక్కడ కూడా రాష్ట్రం దేశవ్యాప్తంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో దానంతా కూడా అభివృద్ధి చేసి, అంటే కేంద్రం నిధులతో కానివ్వండి, రాష్ట్ర నిధులతో కానీ అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచిపెట్టి మిగులు ఆంధ్రప్రదేశ్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా మనకి ఎంతో కొంత ఫండింగ్ కావాలి. కాబట్టి బీజేపీతో కనుక ముందుకు వెళితే కనుక ఆ ఫండింగ్ లభిస్తుంది. కాబట్టి ఆ ఫండింగ్తో పాటు బీజేపీ పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కట్టాలన్నా ప్రతిదీ కూడా అక్కడ పర్మిషన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీతో కలిసి ఉన్నట్లయితే ఆ పర్మిషన్స్ ఈజీగా వస్తాయి, నిధులు చాలా భారీగా వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించడానికి యువత అనేవాడు ఎక్కడా కూడా తప్పుదోవ పట్టకుండా వాడి కాళ్ళపైన వాడు నిలబడే విధంగా చేయడం కోసం ప్రతి ఒక్కటి, అంటే పవన్ కళ్యాణ్ ఐడియాలజీలో కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని నియోజకవర్గాల వారీగా వందల సంఖ్యలో ఏదైతే ఉత్తీర్ణులైనటువంటి ఉన్నత విద్యలో ఉత్తీర్ణులైనటువంటి ఉంటారో వాడు ఐడియాలజీ ప్రకారం ప్రభుత్వమే 10-15 లక్షలు ఇచ్చి ఒక వ్యాపార సంస్థను సృష్టించి దాని నుంచి ఇంకో నలుగురు ఐదుగురికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నాలు మొదలు పెడతామని కూడా ఆయన ఐడియాలజీ చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను సక్రమంగా చేయాలా, నిధులతోటి వనరులు సమకూర్చాలా, వనరులతోటి ఏదైతే డ్యాములు ఉంటాయో మంచినీటికి సంబంధించి కానివ్వండి, ఇతరత్ర అంశాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి చేయాలా. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా భావించేటటువంటి పోలవరం ప్రాజెక్టుని తెర మీదకు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలా. ఇవన్నీ కూడా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి ఇవన్నీ కూడా చేకూరాలంటే మాత్రం కంపల్సరీగా అటు జనసేన అధ్యక్షుడు భావించిన విధంగా ముందుకు సాగాలంటే కనుక కంపల్సరీగా బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా సమకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క ప్రయత్నాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇదంతా కూడా ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబ సార్. సో మొత్తంగా భేటీ అయితే ముగిస్తుంది, సుమారు గంట పాటు కొనసాగింది. ఆల్రెడీ ఇప్పటికే బిజీ షెడ్యూల్తో ఉన్న అమిత్ షా ఆల్రెడీ గంట పాటు పవన్ కళ్యాణ్తో అటు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, అధికారికంగా కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ పొత్తులతో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ప్రతి అంశాన్ని కూడా కాసేపట్లో మరి అక్కడ ఢిల్లీలోనే ప్రకటిస్తారా లేదా విజయవాడకు వచ్చిన తర్వాత ప్రకటిస్తారా అనేది ఇంకా కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. ఈ పొత్తులో మాత్రం కీలక పాత్ర పోషించిన జనసేన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి వ్యతిరేక ఓటు చేయలనివ్వను, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమంటూ చెప్పుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. మొన్న రాత్రి గంటన్నర పాటు భేటీ అవ్వడం చూస్తాం. ఈ రోజు
మరో గంట పాటు భేటీ అయితే ముగిసింది. కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనత. రాజేష్, ఒక అంకం అయితే ముగిసింది, మొత్తానికి చర్చల వరకు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. బట్ ఇప్పుడు అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అటు ఢిల్లీలో ఉన్న మనకి ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఇటు పురంధేశ్వరి కూడా అక్కడే ఉన్నారని చెప్తున్నారు. అక్కడే ఉన్నారా ఆమె? అంటే ముగ్గురు కలిసి ఇస్తారనుకోవచ్చు, లేదా జేపీ నడ్డాతో కలిసి ఇస్తారనుకోవచ్చు. అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎస్, అయితే దాదాపు గంట పాటు కూడా అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అనేది రెండోసారి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో ప్రధానంగా పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 5 లేదా 6 పార్లమెంటు స్థానాలకి బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఓకే అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ రేపు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అనంతరం కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో కూడా దాదాపు 195 స్థానాలని బీజేపీ ప్రకటించింది. రెండో విడతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి మొన్న 2 రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీకి సంబంధించిన పూర్తి రిపోర్ట్ని అలాగే ఇక్కడ సంబంధించిన బీజేపీకి సంబంధించిన క్యాడర్ని కావచ్చు, ఇక్కడున్న పరిస్థితులు మొత్తం కూడా కేంద్ర బీజేపీ పెద్దలకైతే చెప్పడం జరిగింది. అనంతరం కూడా ఆమె తిరుపతిలో పర్యటన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇవాళ భేటీ అనేది అమిత్ షాతో కొనసాగింది. ఈ భేటీ అనంతరం కూడా అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా పొత్తులకు సంబంధించి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎక్కడ పోటీ చేస్తారో ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 5 లేదా 6 పార్లమెంటు స్థానాలు పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొన్ని పార్లమెంటు స్థానాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వైజాగ్కు సంబంధించి ఒక స్థానాన్ని కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక చర్చ జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక రాజంపేటకు సంబంధించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే విధంగా కూడా అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. ఇంకా హిందూపురానికి సంబంధించి కూడా సత్యదేవ్గా అక్కడ పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక విజయవాడకు సంబంధించి కూడా బీజేపీ విజయవాడ పార్లమెంట్ని అడిగినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా కూడా పూర్తిగా క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పవచ్చు. ఇక నరసాపురంకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీ నుంచి అయినా సరే తానే పోటీలో ఉంటానంటూ కూడా రఘురామ కృష్ణరాజు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక అరకుకు సంబంధించి కూడా అరకు కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాగా బీజేపీ కోరుతున్న స్థానాల మీద సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇంకా నాయకులు అనేది చెప్తే కానీ మనకి తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే దీని మీద రెండో విడత చర్చలు కూడా ముగిసినాయి అని చెప్పుకోవచ్చు. గంట పాటు కూడా చర్చలు జరిగినాయి. ఈ చర్చలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొత్తులు అనేది మొన్నే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేది కూడా ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి పూర్తి క్లారిటీగా ఉన్నారు. 24 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేనకు ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. మిగతా 95 స్థానాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించింది. ఇక 25 పార్లమెంటు స్థానాల్లోనే ఇవాళ ప్రధానంగా చర్చ జరిగింది. అసెంబ్లీకి సంబంధించి కూడా బీజేపీ పెద్దగా డిమాండ్ చేయని పరిస్థితి ఉంది. పార్లమెంటు స్థానాలు ఏదైతే 2024 ఎన్నికల తర్వాత కూడా దేశవ్యాప్తంగా కూడా 400 స్థానాలు 370 నుంచి 400 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోవాలని కూడా ఒక వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భాగస్వామ్యం కావాలి అన్న విధంగానే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ చర్చలకు సంబంధించి ప్రధాన కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల తర్వాత కొంత రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్తూ ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితమే ముందుగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగానే పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ బీజేపీకి టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. ఆయన అన్న విధంగానే 2024 ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ప్రధాన కీలక పాత్ర పోషించారు. తాను తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు కూడా బీజేపీని ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి. కనీసం రాజధాని కూడా డెవలప్ లేని పరిస్థితి, ఐటీ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రావట్లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ కోసం తాను ఎప్పటికీ కూడా త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి 2024 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కంపల్సరిగా కూడా బీజేపీని మనం కలుపుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది, సఖ్యతగా ఉండాలంటూ కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూడా ఇవాళ పొత్తులకు సంబంధించి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రధానంగా పార్లమెంట్ స్థానాలు, ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కొంత
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటింగ్ శాతం అనేది 1% ఉంది. అయినప్పటికీ కూడా 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఇవ్వడం అంటే అది కొంత పవన్ కళ్యాణ్ త్యాగమే అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పార్లమెంటు స్థానాల్లో తక్కువ స్థానాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం గతంలో కంటే కూడా జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20% కూడా ఓటు అనేది ఉన్నట్టుగా కూడా మనకు రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అనేది 7 నుంచి 8 పార్లమెంటు స్థానాలు, దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అంత బలాబలాలు ఉన్నప్పటికీ కూడా తాను 24 స్థానాల్లోకి ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడం, 3 పార్లమెంటు స్థానాలు తీసుకోవడం వెనుక కూడా బీజేపీకి కలుపుకునే వెళ్లే విధంగా కూడా అటు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా బీజేపీ అనేది సఖ్యతగా ఉండాలని కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చర్చలు జరిగినాయి, పొత్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక 3 నాయకులు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద అధికారికంగా ప్రకటన కొంత రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కూడా కొంత చర్చలు జరపాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పొత్తులు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ అభ్యర్థులు నిలబెట్టాలి, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, అలాగే అధికార పార్టీకి సంబంధించి అక్కడ నిలబెట్టే అభ్యర్థులు ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది జరిగే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందు కూడా దేశవ్యాప్తంగా కూడా 300 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కూడా ఇప్పటికే బీజేపీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటి విడతలో కూడా 195 స్థానాలను ప్రకటించింది. రెండో విడతకు సంబంధించి కూడా రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ తర్వాత కూడా రెండో విడత లిస్టు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేసుకోవడం జరిగింది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి రెండో విడతలో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేసేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రెండో విడత లిస్టు వచ్చే లోపు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాలు బీజేపీకి సంబంధించిన పోటీ చేసే స్థానాలని అక్కడ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో కూడా అక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అలాగే కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా ఒక సుదీర్ఘ కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని అనంతరం కూడా రెండో విడతకు సంబంధించి లిస్టులో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలని బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. దానికి ముందే ఇప్పటికే ఆల్రెడీ టీడీపీ జనసేన 2 పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో సుదీర్ఘంగా బీజేపీతో కూడా పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని ఇక్కడ స్టేట్ కమిటీలు కూడా మీటింగ్ అవుతాయి. మీటింగ్ అయిన తర్వాత కూడా 3 పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి, అలాగే లోకల్ క్యాడర్కి సంబంధించి ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే అటు టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన 3 పార్టీ నాయకులు కూడా అక్కడ ఇండివిజువల్గా కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ నాయకుల్ని సమన్వయం చేసుకునే విధంగా కూడా కొంత రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అయితే పొత్తు అనేది కన్ఫర్మ్ అయింది. 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలు కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇవాళ సాయంత్రం లోపు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులతో కూడా కొన్ని మీటింగ్స్ జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా అధికార ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదంటే ఈ లోపే పొత్తులు కన్ఫర్మ్ అయింది కాబట్టి సాయంత్రం లోపు ఏదైనా అధికార ప్రకటన చేస్తారనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక 3 నాయకులకు సంబంధించి అగ్ర నాయకులతో మీటింగ్ అనంతరం కూడా ఉమ్మడి పర్యటన మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఇంకా 1 మంతే ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో 12, 13 తారీఖులో వస్తుంది అన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కీలక మీటింగ్లు పెడుతుంది. అక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించి కావచ్చు, ఏజెంట్ల వ్యవహార శైలి కావచ్చు, అభ్యర్థులు ఎంతవరకు కూడా అక్కడ ఖర్చు పెట్టుకోవాలి, అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల దగ్గర నుంచి విత్డ్రా వరకు కూడా పరిస్థితులు కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫోర్సులు తెప్పించుకోవాలి. ఇలాంటి అంశాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీ అనేది సుదీర్ఘంగా కూడా రాష్ట్ర ఎస్పీలతోనూ కలెక్టర్లతోనూ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు. వెంటనే కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చేలోపే కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఒక అభ్యర్థులు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక 4-5 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి కూడా కొంత అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేశారు. 75 వరకు కూడా ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొంత మార్పులు చేర్పులు అటు వైసీపీ పార్టీ కూడా చేసింది కాబట్టి వైసీపీ పార్టీని గద్దెదించే విధంగా కూడా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తామంటూ కూడా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలబలాలను అంచనా వేసుకున్న తర్వాత కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే
ఇంకా 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అబ్బాయి పొత్తులకు సంబంధించి ఈ 3 పార్టీ నాయకులు అధికారిక ప్రకటన చేస్తే కానీ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు సతీష్. అంటే డెఫినెట్గా రాజేష్ మీరు చెప్పినట్టుగా సెకండ్ లిస్ట్ అనేది ఈ పొత్తులు తాత్సారంతో అటు బీజేపీ ఆలోచన చేస్తున్నారు, ఇటు ఇక్కడ టీడీపీ జనసేన ఆలోచన చేస్తున్నారు. ఇదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. ఒకవైపు ప్రచారం ఊపందుకోవాలి, మరోవైపు ఇక్కడ కార్యకర్తలు సమన్వయపరచుకోవాలి. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఇటు సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో కొంచెం స్పీడప్ అందుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా వేగవంతం చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంత అభ్యర్థుల ప్రకటన అనేది 3 పార్టీల మధ్య కొంత పొత్తు ఇప్పటివరకు కుదరలేదు కాబట్టి కొంత ఆలస్యం అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగింది. కానీ లోకల్గా కూడా క్యాడర్ని సమాయత్తం చేసేందుకు కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ గతంలోనే వారాహి యాత్రతో కూడా ముందుకు వెళ్తున్నారు. లోకల్కి సంబంధించిన నాయకులతో మీటింగ్స్ పెడుతున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి లోకేష్ కూడా యోగాలం పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. తర్వాత చంద్రబాబు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా రా కదలరా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అటు భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలంటూ కూడా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ చంద్రబాబుకు సంబంధించి రేపు 15వ తారీఖు నుంచి కూడా దాదాపు ఒక 12-15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఖరారు అయిన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి పూర్తిగా ఈ 2 పార్టీలు క్యాడర్ని సమాయత్తం చేసినాయని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పుడు కలిసి వచ్చింది కాబట్టి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చింది కాబట్టి ముగ్గురు అగ్రనాయకులకు సంబంధించి పర్యటన ఎలా ఉండాలనేది కూడా కొంత చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ఉమ్మడిగా కూడా కొన్ని బహిరంగ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. రేపు 17వ తారీఖు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటికే పూర్తిగా చర్చలు జరిగినాయి. ఒక క్లారిటీగా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ ప్రధానంగా చర్చలో కూడా బీజేపీ కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 కొన్ని పథకాలు ప్రకటించింది. అలాగే షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. పూర్తి మేనిఫెస్టోని రేపు 17వ తారీఖు కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే రేపు 10వ తారీఖు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిద్ధం సభ జరుగుతుంది కాబట్టి ఆ సిద్ధం సభలో వైసీపీకి నవరత్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలను చూసుకున్న తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకుల ఆధ్వర్యంలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి ఎంపిక కూడా 2-3 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి పర్యటనలు చేయాలి, గ్రౌండ్ లెవెల్లో తిరగాలి కాబట్టి 2వ లిస్టులో బీజేపీ అనౌన్స్ చేసే లిస్టులో కూడా పార్లమెంట్ స్థానాలు ప్రకటించిన అనంతరం కూడా జనసేన బీజేపీకి సంబంధించి ఇప్పటికే 118 స్థానాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 57 స్థానాల్లో బీజేపీ కేటాయించిన స్థానాలు పోను మిగతా అభ్యర్థులు కూడా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అనంతరం కూడా మళ్ళీ ఒకసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అనంతరం కూడా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇప్పటికే 24 స్థానాల్లో కూడా జనసేన కన్ఫర్మ్ అయిపోయింది. 5 అభ్యర్థులు ప్రకటించారు. రిమైనింగ్ 19 స్థానాల్లో కూడా 1-2 రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. అటు జనసేన టీడీపీకి సంబంధించి కూడా 95 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకా బీజేపీకి కేటాయించిన సీట్ల పోను కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీని మీద కూడా కొంత కసరత్తు అనేది జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 నాయకులు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని 3 పార్టీలు లోకల్ బాడీ నాయకులు కలిసిన తర్వాత కూడా పూర్తిగా 1-2 రోజులు అభ్యర్థుల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చిన అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా బీజేపీ నాయకులతో 2 నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సెంట్రల్ బీజేపీ నాయకులు కాకుండా స్టేట్ బీజేపీ నాయకులు కూడా కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన తర్వాత కూడా 3 నాయకులు పర్యటనలు ఉండే విధంగా కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి కార్యాచరణ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.